ఉమ్. సో అక్కడి వరకు మనకి నముల్ ప్రకరణం ఉంది. ఈ నముల్ ప్రకరణంలో కేవలము నముల్ మాత్రమే విధించట్లేదు, కాంబినేషన్ లో ఉన్నాయి. కొన్నిటికేమో ఓన్లీ నముళ్ళు వస్తుంది, కొన్నిటికేమో నములు త్వా వికల్పంలో రెండు విధిస్తున్నారు. ఆ కాంబినేషన్ లో వస్తుంది అనమాట. సో మనకి ఇక్కడ అమా ఏవ అని, ఈ ఏవ అనే శబ్దంతో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఎక్కడైతే అమా ఏవ తుల్య విధానం అంటే, ఏ సూత్రంలో అయితే కేవలము నముళ్ళు లేదా ఖముయి అవి మాత్రమే ఎక్కడైతే విధించబడతాయో అప్పుడు అక్కడ మనకి అమా ఏవ తుల్య విధానం ఉన్నట్టు. అలా తుల్య విధానం ఉన్నటువంటి సూత్రంలోని ఉపపదము అవ్యయంతో సమసిస్తుంది. సో మనం అలా ఎగ్జాంపుల్స్ లో ఈ స్వాదుమి నముళ్ళలోని ఎగ్జాంపుల్స్ చూసాము. సంపన్నం కారం భుంక్తే, లవణం కారం భుంక్తే, స్వాదుం కారం భుంక్తే అని ఎగ్జాంపుల్స్ చూసాం మనం. అలాగే ఇక్కడ ఇది అమాయేవ అని మాత్రమే అని చెప్పారు కాబట్టి ఈ అమ్మంతమైనటువంటి అవ్యయాలు మాత్రమే సంసిస్తాయి. అంటే ఇప్పుడు తుమున్ను ఉంది, అది ఏమంతంలో ఉంది? అమంతం అవ్వలేదు కదా, అది ఉమంతమైంది. అందుకని మనకి తుమున్ విధాయక సూత్రాలలో కేవలము తుమున్నే ఉన్నప్పటికీ కూడా మనకి అక్కడ సమాసం అంటూ ప్రాప్తించదు. అలాగే ఈ అమా ఏవ అని చెప్పారు కాబట్టి ఏ శాస్త్రంలో అయితే ఈ నముళ్ళు ఖముయితో పాటుగా ఇంకా వేరే ఏదైనా ప్రత్యయము విధించబడుతున్నప్పుడు కూడా ఈ ఉపపద సమాసము ఉండదు. అందుకనే మనకి అగ్రే భుక్త్వా, అగ్రే భోజం అనేటటువంటివి ఇచ్చారు. ఇది ఏ సూత్రంతో అంటే విభాష అగ్రే ప్రథమ పూర్వేషు, మోస్ట్లీ 3, 4, 24. విభాష అగ్రే ప్రథమ. సో ఇప్పుడు ఈ సూత్రం ఏం చెప్తోంది? స్టార్టింగే విభాష ఉంది అంటే ఈ అగ్రే, ప్రథమ, పూర్వ ఇవి ఉపపదాలుగా ఉన్నప్పుడు, సమాన కర్తృకత్వం ఉన్నప్పుడు పూర్వకాలంలో ఉన్నటువంటి ధాతువు కంటే పరంలో త్వా మరియు నముల్. అంటే ఇక్కడ అమాయేవ తుల్య విధానం ఉన్నట్ట కేవలము నములే విధించబడుతోందా ఈ సూత్రం చేత? లేదు, లేదు. అంటే అమాయేవ తుల్య విధానం లేదు. మరి అలాంటప్పుడు మనకి సమాస ప్రసంగం కూడా లేదు. అందుకని ఈ సూత్రం ద్వారా అగ్రే భుక్త్వా వ్రజతి, అక్కడ అగ్రే భుక్త్వా వ్రజతి, అగ్రే భోజం వ్రజతి అది మాత్రమే ఉంటుంది తప్పించి అగ్రే భుక్తి అంటూ మనకి అక్కడ సమాసం అన్నది మనకి కనిపించదు. సో ఇది 2, 2, 20. ఇప్పుడు 2, 2, 21. తృతీయ ప్రభృతీని అన్యతరస్యాం. తృతీయ ప్రభృతీని ప్రథమ బహువచనంలో ఉంది. అన్యతరస్యాం ఇది మనకి సప్తమి ఏకవచనములో ఉన్నటువంటి ప్రతిరూపకమైన అవ్యయము. అనువృత్తిలోకి ఉపపదం, అతింగ్ నుండి ఉపపదము, అమా ఏవ అవ్యయేన అనే సూత్రం నుంచి అమా ఏవ అవ్యయేన సూత్రం మొత్తం తీసుకున్నారు అనువృత్తిలోకి. అధికారము ఆకడారాత్ ఏకాసంజ్ఞ, ప్రాక్కడారాత్ సమాసః, సుప్ సుప విభాష తత్పురుష. అంటే ఇప్పుడు ఏమని చెప్పుకోవచ్చు? తృతీయ ప్రభృతిని అన్నవి ప్రథమాలో ఉన్నాయి, అలాగే ఉపపదం అన్నది ప్రథమాలో ఉంది. ఇప్పుడు ఈ రెండు ఒకదానికొకటి విశేష భావాలు అని చెప్పుకోవచ్చా? ఎలాగండి ఒకసారి? తృతీయ ప్రభృతిని అన్న పదము మనకి ప్రథమ బహువచనంలో ఉంది, తృతీయ మొదలగునవి అనే అర్థంలో. మన మామూలుగా అనువృత్తిలో ఉపపదం అతింగ్ నుంచి ఉపపదం అన్నది ఉంది, అది కూడా ప్రథమాంతమే కదా.
అంటే ఇప్పుడు ఈ తృతీయ ప్రభృతిని అన్నది ఉపపదానికి విశేషణాలు అని అనొచ్చా? ఒకటే విభక్తుల్లో ఉన్నాయి కదా అవి. అంటే ఇప్పుడు ఈ సూత్రంలో మనకి డైరెక్ట్ గా చెప్తున్నారు ఎటువంటి ఉపపదాలు ఉండాలంట. తృతీయ మొదలగునవి ఉపపదాలు ఉపపద సంజ్ఞ కలిగి ఉన్నప్పుడు అవ్యయేన అంటే అమంతమైనటువంటి అవ్యయమైన అమంతముతో అన్యతరస్యాం సమస్యంతే తత్పురుషశ్చ సమాసో భవతి. ఎందుకని ఈ సూత్రంలో మనకు అన్యతరస్యాం చెప్పారు కదా, అందుకని మనకి ఇక్కడ సమాస విధి వికల్పంగానే ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి తృతీయ విభక్త్యంత పదం అండి. విభక్త్యంత పదం అని కాదు, ఇప్పుడు తృతీయ అన్నది ఉపపద సంజ్ఞ ఉండాలి. అంటే సూత్రంలో ఎక్కడో మనకి నముల్ ప్రకరణంలో ఎక్కడో తృతీయ అన్నది సప్తమిలో చెప్పబడి ఉండాలి. అంటే తృతీయాం అని ఎక్కడో సూత్ర నిర్దేశం ఉండి ఉండాలి. అలా ఎక్కడైతే సూత్ర నిర్దేశంలో తృతీయ అనేటటువంటి పదము సప్తమి చేత నిర్దేశించబడినదో అవి అక్కడ నుండి మొదలు అన్నమాట. అటువంటి ఉపపదాలు మాత్రమే అమంతముతో సమసిస్తాయి, అవి కూడా వికల్పంగా. ఓకే, ఇక్కడ రెండు డిఫరెన్సెస్ పూర్వ సూత్రానికి ఈ సూత్రానికి. పూర్వ సూత్రంలో ఏంటి, ఉపపదం ఎటువంటిది అయి ఉండాలి? అమ్మ శాస్త్రం, అమ్మ విధాయక శాస్త్రం. చెప్పండి. చెప్పండి శర్మ గారు, చెప్తున్నారు కదా. అమంతమై ఉండాలి అని. అమంతమై ఉండాలి. అలాగే అమ్మ ప్రత్యయ విధాయక శాస్త్రంలో కేవలము ఆ ప్రత్యయం మాత్రమే విధించబడి ఉండాలి. రెండు అన్నమాట అక్కడ కండిషన్. అమ్మా ఏవ అన్నాం కదా, అవునండి. అలా ఉన్న కండిషన్ లో నిత్యంగా సంసిస్తోంది. సో ఇప్పుడు ఏం జరుగుతోంది, ఈ సూత్రంలో ఏం చెప్తున్నారు? తృతీయ ప్రభృతిని ఉపపదాన్ని, అంటే ఈ ఉపపద సంజ్ఞ వచ్చింది దేనికి? తృతీయ దానికి. అంటే తృతీయాంత పదము ఏదైతే ఉంటుందో, తృతీయాంత పదం అని చెప్పకూడదేమోలేండి, ఈ ఉపపద సంజ్ఞ తృతీయకు ఉంటుంది. అంటే సూత్ర నిర్దేశంలో మనకి తృతీయం అని సప్తమి నిర్దేశం కనిపిస్తుంది అన్నమాట నముల్ ప్రకరణంలో. అటువంటి ఉపపదాలు అలా ఎక్కడైతే కనపడిందో దాని తర్వాత నుంచి నముల్ ప్రకరణం పూర్తిగా అటువంటి ఉపపదాలు, అంటే ఆ శాస్త్రంలో ఉన్నటువంటి ఉపపదాలు అమంతముతో వికల్పంగా సమసిస్తాయి. ఇప్పుడు ఇది వికల్పము అని చెప్తున్నారు కదా. వికల్పము అని చెప్తున్నారు. 47 సూత్రం మహోదయ, చెప్పండి. 3, 4, 47 ఉపదంశ తృతీయాయం ఉంది కదా, ఏమంటారు? అందులో తృతీయాంతే ఉపపదే అనే చెప్పాడు. అవునండి, అక్కడ తృతీయాంత ఉపపదమే కరెక్టే. కాకపోతే మనం ఆ సూత్రంలోకి వెళ్తే దాన్ని మనం జస్టిఫై చేసుకోవచ్చు. నేను అందుకని అనుకున్నా తృతీయాంత విభక్తి ఉన్నటువంటి పదం ఉపపదం అయి ఉండాలి అని అనుకున్నాను. అందుకని తృతీయ విభక్తి అంత పదము అది అది సప్తమిలో చెప్పబడినటువంటి పదం అయి ఉంటే అది ఉపపదం అవుతుంది. అలాగని ఒకసారి మళ్ళీ చెప్పండి. తృతీయాంత విభక్తి పదం కానీ ఏమంటారు, అది సప్తమ్యంతంలో చెప్పగలిగినటువంటిది అయినట్టయితే ఉపపదం అవుతుందేమో, లేకపోతే ఉపపదానికి తృతీయాంత విభక్తి పదంతో సమసించి సమాసం అవుతుంది. అలా అనుకుంటాను నేను రెండు విధాలుగా. ఇక్కడ ఏంటంటే మనకి స్ట్రైట్ ఫార్వర్డ్, అంటే ఇప్పుడు తృతీయ అనేటటువంటి తృతీయ విభక్తి ఏదైతే ఉందో అది మనకి ఎక్కడైతే దానికి ఉపపద సంజ్ఞ, అంటే ఇప్పుడు దాని యొక్క వాచకానికి. ఇప్పుడు తృతీయ ఉపపద సంజ్ఞ అంటే అర్థము కేవలం తృతీయ అనే శబ్దానికి కాదు కదా, తృతీయ విభక్తి.
తృతీయ విభక్తి కూడా కాదు కదా, తృతీయ విభక్తి ఉంది విభక్తి అంతానికి. అంతే. అవును. అంటే తృతీయ విభక్తి అంతానికి మనకి ఉపపద సంజ్ఞ వస్తుంది. ఉపపద సంజ్ఞ వస్తుంది. కానీ ఇదే మనకి ఎలా తెలుస్తోంది? మన ఇక్కడ మరి కేవలము తృతీయ ప్రభృతిని అన్నారు కదా. అవును. అంటే ఈ తృతీయ అనేటటువంటి ప్రత్యయం పేరు ఏదైతే ఉందో అది ఏ సూత్రాలలో, ఏ శాస్త్రంలో అయితే మనకి సప్తమి చేత నిర్దేశించబడినదో అప్పుడు దానికి ఉపపద సంజ్ఞ వస్తుంది. అవునండి. ప్రభృతిని అన్నారు కాబట్టి అక్కడ నుండి మొదలుకుని, అంటే ఇప్పుడు ఉపదంచః తృతీయాయాం అనే సూత్రంలో అక్కడ తృతీయాయాం అని సప్తమిలో చెప్పారు కాబట్టి సప్తమి విభక్తి చేత నిర్దేశించబడినది సప్తమి, తృతీయ అనేటటువంటిది. సో ఇప్పుడు ఆ తృతీయ అనేది ఒక ప్రత్యయము, ప్రత్యయ సంజ్ఞ ఉంది కాబట్టి ప్రత్యయాంతము, తృతీయ ప్రత్యయాంతము ఉపపదముగా ఉంది ఆ సూత్రంలో. ఆ సూత్రం నుంచి అంటే ఉపదంచః తృతీయాయాం అనే సూత్రం నుంచి పూర్తిగా నముల్ ప్రకరణం వరకు, చివరి వరకు అంటే 3-4-64 వరకు ఉండేటటువంటి అదే ఆ సూత్రాలలో ఎక్కడైతే నముళ్ళు విధించబడుతుందో అక్కడ ఉపపద సమాసము వికల్పంగా ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ పూర్వ సూత్రంలో నిత్యము, ఇక్కడ మనకి వికల్పం అంతే. మరి ఇప్పుడు ఈ వికల్పం ఎటువంటి వికల్పం అయి ఉంటుంది? ఒకసారి ఒక 2-3 సూత్రాలు చూస్తే మనకి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఒకసారి ఈ 3-4-47 3-4-47 ఉపదంశస్తృతీయాయాం. ఇప్పుడు ఈ సూత్రంలో మనకి అనువృత్తులో ఏమున్నాయి? కృత్, నముల్. అంటే ఇప్పుడు ఈ సూత్రం చేత ఏ ప్రత్యయం విధించబడుతోంది? కేవలం నములేనా? అమ్ము. అలాగే ఇక్కడ అమా ఏవ తుల్య విధానం కూడా ఉంది కదా. అంటే కేవలం ఓన్లీ నములే కదా, ఇంకా వేరే ప్రత్యయం ఏం లేదు అసలు దీంట్లో, వేరే ప్రత్యయం ఏం లేదు. మరి ఇప్పుడు కేవలము నములే అయితే అమా ఏవ తుల్య విధానం అయితే ఇది పూర్వ సూత్రం చేతనే నిత్యంగా వస్తోంది కదా. అక్కడ నిత్యం ఉన్నది, ఇప్పుడు వికల్పం వస్తోంది ఇక్కడ అన్యతరస్యాం. అంటే ఇప్పుడు ఎటువంటి విభాష అయింది ఈ సూత్రంకి? ప్రాప్త విభాష. ఎందుకని? ఈ ఉపదంశస్తృతీయాయాం అనే సూత్రం చేత ఈ నముల్ అనేది తుల్య విధానంలో అంటే కేవలము నముల్ మాత్రమే విధించబడుతోంది కాబట్టి అమైవావ్యయేన అనే సూత్రం చేత ఇక్కడ తృతీయాంతమైన ఉపపదము ఉపస్థితిలో ఉన్న తృతీయాంతమైన ఉపపదము ఈ ఉపదంశ నముల్ అంటే ఉపదంశం అనేటటువంటి అవ్యయంతో నిత్యంగా సమసిస్తూ ఉంటే దానిని బాధిస్తూ మనకి తృతీయ ప్రభృతిని అన్యతరస్యాం అనే సూత్రం చేత వికల్పంగా సమాసం చెప్తున్నారు. అంటే ఈ సూత్ర పరిధిలో ఇప్పుడు మనకి కరెంట్ ఉపదంశస్తృతీయాయాం అనే సూత్రంలో పూర్వ సూత్రం చేత నిత్యంగా వస్తుంటే ఈ ప్రకృత సూత్రం చేత వికల్పం. అప్పుడు ఎటువంటి విభాష? ప్రాప్త విభాష. ఓకే, మరి అన్నిటికీ ప్రాప్త విభాషనేనా? ఒకసారి చెక్ చేసుకుందాం. నెక్స్ట్ సూత్రం చూడండి. హింసార్థానాం చ సమాన కర్మకాణాం. పరసూత్రమే నెక్స్ట్. ఇక్కడ కూడా కేవలము నమ్ములే కదా ఉన్నది.
సమాన కర్మ. అంటే ఇక్కడ కూడా అమాయేవ తుల్య విధానం ఉంది కదా. అంటే మనకి ఇక్కడ కూడా అమేవావ్యయేన అనే సూత్రం చేత నిత్యంగా ఉపపద సమాసం వస్తూ ఉండగా తృతీయ ప్రభృతిన్యన్యతరస్యాం అనే సూత్రం చేత వికల్పంగా వస్తుంది. అంటే ఇప్పుడు ఈ సూత్రానికి కూడా ప్రాప్త విభాషానే. ఇప్పుడు ఈ ప్రకరణంలో ఇంకొంచెం ముందరికి ప్లస్ ప్లస్ తీసుకుంటూ వెళ్ళామనుకోండి, అవ్యయే 57 అనుకుంటా, 57 59 3, 4, 59 అవ్యయే యథాపి ప్రాతాఖ్యానే నముళ్ళు. ఇది క్రియత్వా నముళ్ళు 3 ఉన్నాయి కదండి ఇందులో. పంచమి క్రూ ధాతువు కంటే పరములో నములే రెండే. మరి ఇప్పుడు ఈ సూత్రం చేత ఏ ప్రత్యయాలు చెప్పబడుతున్నాయి? రెండు చెప్తున్నారు. మరి ఇప్పుడు అమాయేవ తుల్య విధానం ఉందా ఇక్కడ? మరి ఇక్కడ తుల్య విధానం లేనప్పుడు అమైవావ్యయేన అనేటటువంటి పూర్వ సూత్రం చేత ఇక్కడ సమాసం వచ్చే అవకాశం ఉందా? మనకి ఈ పూర్వ సూత్రమైన అమైవాభ్యయేన అనే సూత్రం ఉంది కదా. అమాయేవ తుల్య విధానం ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనకి ఉపపదము నిత్యంగా అవ్యయంతో సమసిస్తుంది, అమంతమైనటువంటి అవ్యయంతో సమసిస్తుంది. ఆ సూత్రం చేత ఈ కాంటెక్స్ట్ లో మనకి సమాస ప్రాప్తి ఉందా? లేదు. అక్కడ లేదు. కానీ ఇప్పుడు తృతీయ ప్రభృతిని అన్యతరస్యాం అనే సూత్రం చేత పనికొస్తుందా? ఎందుకని అంటే ఎందుకని సమాసం అవుతోంది? వికల్పంగా. కానీ ఎందుకని అంటే మనకి తృతీయ ప్రభృతిని అని ఉపపదానికి ఒక విశేషణం చెప్పేశారు. ఇప్పుడు మనము ఆ విశేషణం ఉన్నటువంటి ఉపపదాల యొక్క శాస్త్రంలోనే ఉన్నాం కదా. ఉపదంశ తృతీయాయాము నుంచి మొదలుపెట్టి నముళ్ళ ప్రకరణం చివరి వరకు ఉన్నటువంటివన్నీ కూడా ఈ తృతీయ ప్రభృతినిలోకి వెళ్తాయి. అంటే మీరు చెప్పినట్టు తృతీయాయాం ఎక్కడైతే ఉందో అక్కడ ఇది అప్లికబుల్ ఏమో పూర్తిగా. అక్కడ నుండి చివరి వరకు అండి, అదే స్టార్టింగ్ పాయింట్. ప్రభృతిని అంటే తృతీయ మొదలుకొని మళ్ళీ తృతీయ మధ్యలో అక్కడ మొదలుకొని అని చెప్పారు. కానీ చివరి ఎక్కడ నములు ఎక్కడ వేధించడం ఆగిపోతుందో అక్కడతో ఇప్పుడు సూత్ర పరిధి కూడా పోతుంది కదా. 64 వరకు. ఎందుకంటే మనకి ఇంకా మీరు అనువృత్తి చూస్తే అమా అవ్యయేన అన్నది అనువృత్తిలో ఉంది కదా. అంటే ఏంటి, ఏ శాస్త్రంలో అయితే మనకి తృతీయాంత పదం ఉపపదముగా ఉంటుందో దాన్ని మొదలు పెట్టుకుని ఎక్కడైతే ఉపపదాలు వస్తున్నాయో అవి కూడా అమంతం అవ్వాలి కదా. అంటే అక్కడ నముళ్ళు ఉండాలి. అంటే ఇప్పుడు మనం నముల్ ప్రకరణం గురించే మాట్లాడుతున్నట్టేగా. ఆ నముల్ ప్రకరణంలో స్టార్టింగ్ పాయింట్ ఏంటి? ఉపదంశ తృతీయాయాం. అంటే ఎక్కడైతే తృతీయ విభక్తి అంత పదము ఉపపదముగా ఉంటుందో అక్కడ నుండి మొదలుకుని నముల్ ప్రకరణము చివరి వరకు అది మన ఈ తృతీయ ప్రభృతిని క్యాప్చర్ చేసేటటువంటి పరిధి, అవధి. ఇప్పుడు ఆ అవధిలో మనము ప్రకృత సూత్రం ఉందా? 3, 4, 59 ఉంది. సో తృతీయ ప్రభృతిని ఇక్కడ టిక్కేనా మనకి. ఇక్కడ ఉన్నటువంటి ఈ అవ్యయే అని చెప్పినటువంటి సప్తమి ఆ తృతీయ ప్రభృతిని శాస్త్రంలోదే కదా. ఆ శాస్త్రంలోదే కాబట్టి ఇక్కడ తృతీయ ప్రభృతిని అన్నది టిక్. సో అటువంటి కాంటెక్స్ట్ లో ఏం చెప్తున్నారు? ఉపపదము అమంతముతో వికల్పంగా సమసిస్తుంది. మరి ఇప్పుడు తృతీయ ప్రభృతిని అన్యతరస్యాంతో వికల్పము. కానీ ఈ 3, 4, 59తో సిద్ధించేటటువంటి నముల్ ప్రత్యయాంతము అమైవావ్యయేన అనేటటువంటి పూర్వ సూత్రంతో మనకి సమాసం ఉంటుందా?
ఉండదండి. రాదు. ఎందుకని ఉండదు మనకి? అక్కడ ఏం కావాలి? అమయవావ్యయేన అనే సూత్రంతో సమాసం అవ్వాలంటే కండిషన్ ఏంటి? కేవలం అమా అమ్మని ఏవ ఆ, అమ్మ. ఆ అన్నారు. కేవలం అమా. మరి ఇప్పుడు ఈ ఈ స్వాప్రత్యయం 3,4,59లో అది ఉందా మనకి? స్వాప్రత్యయం రెండు అవి రెండు వా ప్రత్యయాలు రెండు ఉన్నాయి కూడా కదా, ఉంది కదండి ఇక్కడ. ఆ స్వా కూడా ఉంది. అంటే అందుకని అమా ఏవ అనేది ఇక్కడ సాటిస్ఫై కావట్లేదు. ఉమ్, కాబట్టి మనకి అమైవావ్యయేన అనే సూత్రం చేత ఇక్కడ అసలు సూత్ర ప్రాప్తి లేదు, సమాస ప్రాప్తి లేదు. ఉమ్. అలా లేనటువంటి దానికి తృతీయ ప్రభృతిన్యన్యతరస్యాం అన్యతరస్యాం. అనే సూత్రంతో ఓకే. వికల్పంగా వస్తుంది. వికల్పంగా మరి చేస్తుంది. ఇప్పుడు ఈ ఓకే. కాంటెక్స్ట్ లో ఈ విభాష ఏ విభాష అవుతుంది? ముందర ప్రాప్తి అప్రాప్త. లేదు పూర్వసూత్రం లేదు. చేత. అవును. అప్రాప్తం. అప్రాప్త భాష. అప్రాప్త విభాష అంటే ఓకే. ఒకటే. ఇప్పుడు మన సమాస విధాయక శాస్త్రము ఒకటే సూత్రం, కానీ ఆ సూత్ర పరిధిలో కొంతవరకు ప్రాప్త విభాష, ఇంకొంత అప్రాప్త విభాష. అప్పుడు ఎటువంటి విభాష అంటాం మనము? రెండు ఉంటే ఉభయత్ర. ఉభయత్ర భాష. ఇక్కడ మనకి ఉభయత్ర విభాష ఉంది, అన్యతరస్యాంతో ఉభయత్ర విభాష. అలాగే ఈ అన్యతరస్యాంతో విభాషతో పాటుగా ఇంకొకటి కూడా మనకి గుర్తు చేస్తోంది. ఏంటది? మనకి అమైవావ్యయేన అనే సూత్రంలో అక్కడ ఏవా అనేది ఉంది చూసారా, తుల్య విధానం. ఆ తుల్య విధానం అన్నది ఎప్పుడైతే ఇక్కడ తృతీయ ప్రభృతిని అన్యతరస్యాం అని చెప్పారో ఆ తుల్య విధానం ఇక్కడికి అనువర్తించదు. అందుకనే మనకి 3,4,59లో రెండు ప్రత్యయాలు విధించబడుతున్నా సరే అక్కడ మనం వికల్పంగా సమాసం చెప్పాం. అక్కడ కూడా తుల్య విధానం చెప్తే ఇంక ఇక్కడ రాకూడదు కదా సమాసము. ఎక్కడో కొంచెం కన్ఫ్యూజ్ చేశానా? శర్మ గారు ఆగిపోయారు. లేదు లేదు లేదు, కన్ఫ్యూజన్ లేదు, కానీ పూర్తిగా అర్థం అవ్వలేదు అందుకని. ఓకే సరే, ఫస్ట్ పాయింట్స్ కింద బ్రేక్ డౌన్ చేసుకుందాం. చూడండి, ఈ తృతీయ ప్రభృతిని అంటే తృతీయాంతమైనటువంటి ఉపపదం అక్కడ నుండి మొదలుకొని. అవును. అంటే నముళ్ళ ప్రకరణంలో 3,4,21 నుండి 3,4,64 అది నముల్ ప్రకరణం. ఆ నముల్ ప్రకరణంలో ఎక్కడ అయితే తృతీయాంతము ఉపపదముగా వచ్చింది అంటే తృతీయాయాం అని సూత్ర నిర్దేశం ఉంది. ఎక్కడ వచ్చింది అది? పాపం ఆల్రెడీ నవీన్ గారు షేర్ చేసి ఉంచారు మనకి. ఉపదంశ తృతీయాయాం అనేటటువంటి సూత్రంలో వచ్చింది. అంటే ఇప్పుడు ఈ సూత్రము మొదలుకుని నముల్ ప్రకరణము అంతము వరకు కూడా మనకి తృతీయ ప్రభృతిని ఉపపదాలు అంటాం మనం. ఓకే అంటే దీని రేంజ్ ఏంటి? 3, 4, 40 ఎంత ఇది నెంబరు? 47. అక్కడ నుండి 3, 4, 64 అక్కడ వరకు ఉన్నటువంటి నముల్ శాస్త్రాన్ని మనం ఇప్పుడు కొత్త పేరిస్తున్నాం. ఏంటది? తృతీయ ప్రభృతిని నముల్ శాస్త్రము. అలా అంటే ఇప్పుడు మనము కన్ఫైన్ చేసేసాం మన లిమిట్ ని. మొత్తం 41 మొత్తం నముల్ ప్రకరణం కాదు, ఎక్కడైతే తృతీయాంతం ఉపపదముగా ఉండి సూత్ర విధాయకం ఉంటుందో అక్కడ నుండి నముళ్ళ ప్రత్యయము చివరి వరకు 3, 4, 64 వరకు ఏం జరుగుతోంది? అక్కడ అమంతముతో అంటే ఎక్కడైతే నముల్ ప్రత్యయము విధించబడుతుందో అటువంటి శాస్త్రంలో, అటువంటి సూత్రములో నముళ్ళు విధించబడితే చాలు, అంతేగాని అమాయేవ తుల్య విధానం ఇక్కడ ప్రసక్తి లేదు. కేవలము నముల్ ప్రత్యయము విధించబడాలి అంతే. అలా ఉన్నప్పుడు అక్కడ అటువంటి సూత్రంలో ఉపపదము అమంతముతో వికల్పంగా సమసిస్తుంది.
ఇక్కడ మనకి వికల్పం అన్నది కూడా చూసుకున్నాము. ఈ ఉపదంశ తృతీయాయాం అవును. అనే సూత్రం చేత కేవలము నముల్ మాత్రమే విధించబడుతోంది. అంటే ఇక్కడ అమా ఏవ అవును. తుల్య విధానం ఉంది. అందుకని మనకి పూర్వ సూత్రం అయినటువంటి సమాస విధాయక శాస్త్రంలో 2:20 అమైవావ్యయేన అనే సూత్రం చేతనే ఇక్కడ అమా ఏవ తుల్య విధానము ఉన్నప్పుడు ఉపపదము నిత్యముగా అమంతముతో సమసిస్తుంటే దాన్ని బాధిస్తూ తృతీయ ప్రభృతిన్యన్యతరస్య అనే సూత్రం చేత ఎక్కడైతే తృతీయాంత పదము ఉపపదముగా ఉంటుందో అటువంటి నముల్ విధాయక శాస్త్రంలో ఉపపదము అమంతముతో వికల్పంగా సమసిస్తుంది. సో ఇక్కడ ప్రాప్తిస్తూ నిత్యంగా ప్రాప్తిస్తున్న దానికి వికల్పంగా చెప్తున్నాము కాబట్టి ప్రాప్త విభాష. కానీ మనం ఈ తృతీయ ప్రభృతిని లిస్ట్ లోకి మనము చాలా తీసుకున్నాం కదా సూత్రాలు. 3:4:49 నుండి 3:4:64 వరకు. కాబట్టి కొన్ని సూత్రాలకి ఇది అప్లికబుల్, ఇంకొన్ని సూత్రాలు ఏంటవి ఎక్సెప్షన్స్ ఎక్కడి నుంచి మొదలవుతాయి? 3:4:59 అండి, అది 3:4:59. అక్కడ మనకి అవ్యయే అయథాభిప్రేతాఖ్యానే క్రుయః త్వానముళవు ఆ సూత్రం నుంచి 2 ప్రత్యయాలు విధించబడుతుంటాయి. ఇంకా అక్కడ నుంచి నములు చివరి వరకు కూడా 2 త్వా నముళ్ళు 2 విధించబడుతుంటాయి. సో ఇప్పుడు అక్కడ కూడా మనకి అవి కూడా తృతీయ ప్రభృతిని శాస్త్రంలోకే వచ్చాయి కదా, అటువంటి ఉపపదాలు ఉన్నటువంటి శాస్త్రమే కాబట్టి అక్కడ అలానని అక్కడ త్వా నముళ్ళు 2 విధించబడుతున్నాయి. అంటే తుల్య విధానం ఏం లేదు అక్కడ, అమాయేవ తుల్య విధాన ప్రసక్తి లేదు. అలా అమాయేవ తుల్య విధానం లేకపోయినా సరే తృతీయ ప్రభృతిని ఉపపదాలు అమంతముతో వికల్పంగా సమసిస్తుంది. సో ఇక్కడ మనకి అమాయేవ తుల్య విధానం లేదు కాబట్టి సమాస విధాయక పూర్వశాస్త్రం 2:20 అమైవావ్యయేన అనే సూత్రంతో ఇక్కడ సమాసానికి ప్రాప్తి లేదు. అలా ప్రాప్తి లేనటువంటి దానికి సమాస విధాయక పరశాస్త్రమైనటువంటి 2:21 తృతీయ ప్రభృతిన్యన్యతరస్యాం అనే సూత్రంతో వికల్పంగా సమాసం. అందుకని అప్రాప్త విభాష. అంటే ఇప్పుడు మొత్తం ఒక 15 సూత్రాలు ఉన్నాయనుకోండి, 5 సూత్రాలకి ఒక 10 సూత్రాలకి పనిచేయట్లేదు అంటే నిత్యంగా వస్తూ వికల్పం అవుతోంది. ఇంకొన్ని సూత్రాలకి అసలు ప్రాప్తి లేని దానికి వికల్పంగా వస్తుంది. అంటే 2 ఉన్నాయి అక్కడ. కొన్ని సూత్రాలకేమో ప్రాప్త విభాష, కొన్ని నముల్ విధాయక సూత్రాలకేమో అప్రాప్త విభాష. అందుకని ఏమైంది, ఉభయత్ర విభాష. అలాగే ఈ సూత్రంలో అన్యతరస్యాం అని మనకు వికల్పము చెప్పడం వలన మనకి ఈ అమా ఏవ తుల్య విధానం అన్నది ఇక్కడ అనువర్తించట్లేదు. అందుకనే మనం వికల్పంగా చెప్పగలుగుతున్నాం. ఇప్పుడు అది ఇక్కడ కూడా అనువర్తించింది అనుకోండి, ఇప్పుడు మనకి 3:4:59 అవ్యయే అయథాభిప్రేతాఖ్యానే క్రుయః త్వా నముళవు అనే సూత్రంలో ఇక్కడ మనకి తుల్య విధానం లేదు. సో ఇక్కడ కూడా తృతీయ ప్రభృతి అన్యతరస్యాం సూత్రంలో తుల్య విధానం ఉందనుకోండి, అప్పుడు ఇక్కడ అసలు వికల్పంగా కూడా రాదు అసలు మనకి సూత్రం. అందుకని అక్కడ అన్యతరస్యాం అనే పదమే మనకి జ్ఞాపకం చేస్తోంది. ఏంటని, పూర్వ సూత్రంలో ఉన్నటువంటి ఏవా అనేటటువంటి తుల్య విధానం ఏదైతే ఉందో అది ఈ ప్రభృతిని అన్యతరస్యాం అనే సూత్రంలోకి అనువర్తించదు. ఓకే, ఇప్పుడు ఒక్కసారి
మనము 2-2-21కి రండి ఒక్కసారి. ఎగ్జాంపుల్స్ చూస్తే కొంచెం క్లియర్ గా అయిపోతుంది. ఎన్నో సూత్రం అండి? 2-2-21 అండి. 2-2-21. తృతీయ ప్రభృతి అన్యతరస్య. ఇది ఇప్పుడు ఎవరైనా చదువుతారా కాశిక? ఇప్పుడు మనం చెప్పుకున్న పాయింట్స్ ఇక్కడ వీళ్ళు ఇస్తారు. ఆహా. చదవండి. అమైవేత్యను వర్తతే. అమాయేవ ఇది అనువర్తతే. అనువర్తతే వా? ఉపదంశ కానీ తృతీయాయాం. తర్వాత చెప్తారు మనకి ఆ ఏవ అన్నది తుల్య విధానమా లేకపోతే అమంతముతోనే అని చెప్పడమా. అవును. డిఫరెన్స్ ఉంది కదా, అది మనకి తర్వాత తెలుస్తుంది. ఉపదంశ తృతీయాయాం 3-4-47 ఇత్యతః ప్రభృతి యాన్యుపపదాని తాన్యమైవ అవ్యయేన సహాన్యతరస్యాం సమస్యంతే తత్పురుషస్య సమాసో భవతి. ఉభయత్ర విభాషేయం. యత్ అమైవ తుల్య విధానం ఉపపదం తస్య ప్రాప్తేః యథా ఉపదంశ తృతీయాయాం ఇది. అంటే ఇక్కడ మనకి ఆ విభాష ఎటువంటిదో చూపిస్తున్నారు. ఈ ఉపదంశ తృతీయాయాం అనే సూత్రంలో కేవలము నములు మాత్రమే విధిస్తున్నాము. అందుకని అక్కడ అమాయేవ తుల్య విధానం ఉంది కాబట్టి పూర్వ సూత్రమైన అమైవావ్యయేన అనే సూత్రం చేత నిత్యంగా ప్రాప్తిస్తోంది అక్కడ. అలా నిత్యంగా ప్రాప్తించే దానికి ఇక్కడ వికల్పంగా వస్తోంది. అందుకని తస్య ప్రాప్తే తుల్య విధానం ఉంది కాబట్టి పూర్వ సూత్రంలోనే ఉపపదం యత్ అమాయేవ తుల్య విధానం ఉపపదం తస్య ప్రాప్తే అంటే ఆ ఉపపదం ఆల్రెడీ అమాయేవ తుల్య విధానాన్ని సాటిస్ఫై చేస్తోంది కాబట్టి ఆల్రెడీ దానికి నిత్యంగా ప్రాప్తిస్తూ ఉండగా ఇక్కడ వికల్పంలో చెప్పారనమాట. అందుకని ఇది ప్రాప్త విభాష. నెక్స్ట్ యత్ పునరమా చ అన్యేన చ తుల్య విధానం తస్య అప్రాప్తే యథా. అది అంటే ఈ అవ్యయే అయథాభిప్రేతాఖ్యానే క్రియః త్వాణములౌ అనే సూత్రంలో అమాచ తుల్య విధానం లేదు, అమా ఏవ తుల్య విధానం లేదు. అందుకని ఏమైంది అక్కడ తస్య అప్రాప్తే పూర్వ సూత్రం చేత అక్కడ సమాసం ప్రాప్తించట్లేదు. అలా సమాస విధాయక శాస్త్రం చేత మనకి ప్రాప్తించకుండా ఈ ప్రకృత సూత్రమైన తృతీయ ప్రభృతి అన్యతరస్యాం అనే సూత్రం చేత వికల్పంగా వస్తోంది. అప్పుడేమైంది, ఇది అప్రాప్త విభాష అయింది. ఇలా ఒకే విభాష ఈ 2-2-21 సూత్రంలో ఆ అన్యతరస్యాం అన్నది ఒక చోటేమో ప్రాప్త విభాష అయింది, ఇంకొన్ని చోటేమో అప్రాప్త విభాష అయింది. అప్పుడు అది ఉభయత్ర విభాష. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారు. ఆ మూలకోపదంశం భుంక్తే, మూలకేన ఉపదంశం భుంక్తే, ఇవి ఎగ్జాంపుల్స్. ఈ ఎగ్జాంపుల్స్ ఇంకొంచెం క్లియర్ గా అర్థం అవ్వాలంటే మనం ఒకసారి 3-4-47 ఉపదంశ తృతీయాయాం అక్కడ హైపర్ లింక్ ఉంది కదా, ఒకసారి క్లిక్ చేయండి. ఉపదంశ తృతీయాయాం అంటే మనకి ఇక్కడ సప్తమీ విభక్తి అంతము ఏంటి, తృతీయాయాం. దాని చేత నిర్దేశించబడుతోంది ఏంటి, తృతీయ. ఈ తృతీయ అన్నది మనము ప్రత్యయ సంజ్ఞ తీసుకుంటాము ప్రసిద్ధత్వాత్.
ఎందుకని మనం సమాస విధాయక శాస్త్రంలో కూడా ఎలా చెప్పుకుంటాము? ద్వితీయ శ్రితాతీత గతిత పదాత్యస్త ప్రాప్తాపన్నై అని చెప్పుకుంటున్నాం కదా. అంటే మనకి పాణిని గారు ఆల్రెడీ సూత్రాలలో ఇలా ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి అలాంటివన్నీ కూడా విభక్తి ప్రత్యయాల పేర్లు చెప్పారు కాబట్టి ఆ ప్రసిద్ధత్వాత్ ఇక్కడ కూడా తృతీయ అనే శబ్దం కాకుండా ప్రత్యయ సంజ్ఞ తీసుకుంటాం. అప్పుడు మనం ఏం చెప్తాము? తత్రోపపదం సప్తమీస్థం ఉపదంశః తృతీయాయాం అనే సూత్రం చేత సప్తమి విభక్తి చేత నిర్దేశించబడిన తృతీయ ప్రత్యయము. అంటే ఏదైనా ప్రత్యయం ఉందంటే అక్కడ ప్రత్యయ గ్రహణే తదంతస్య గ్రహణం. అంటే తృతీయాంత పదానికి ఉపపద సంజ్ఞ. అంటే మొత్తం మనకు ఇది ఎలా అయింది ఇప్పుడు అనువృత్తితో, అంటే మనం మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నప్పుడు సూత్రార్థము తృతీయాంతము ఉపపదములో ఉన్నప్పుడు ఉపపూర్వక దశనే అనేటటువంటి ధాతువు కంటే పరంలో ణముల్. సో అంటే ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏంటి? కాశిక చూసారనుకోండి, దంశ దశనే అస్మాత్ ధాతోః ఉపపూర్వాత్ తృతీయాంత ఉపపదే నముల్ ప్రత్యయః భవతి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ మూలకేన ఉపదంశం భుంక్తే అంటే ఇప్పుడు ఉపదంశం అంటే దాన్ని కాండిమెంట్ లాగా తీసుకోవచ్చు, లేకపోతే దాన్ని అంటే ఇంకొక కొత్త రుచికరంగా చేసుకుని తింటున్నాడు, రుచిని పెంచుకుంటూ తింటున్నాడు. ఏదండి? అదే మనం కాండిమెంట్స్ లాగా, అంటే ఇంకొంచెం ఆకలి పెంచడానికి, లేకపోతే ఇప్పుడు జనరల్ గా ఉపదంశం అన్న పదము ఇక్కడైతే నములు అలా అన్నమాట. అంటే మనం ఫుడ్ ని అపటైజింగ్ గా చేసుకోవడానికి పక్కనే ఏవో ఒకటి ఉంచుకుంటాం కదా. పప్పు తింటాము, దాని పక్కన ఒక ఊర్మిరపకాయ ఏదో ఉంటే ఇంకొంచెం పప్పు ఎక్కువ తింటాం, అలా రుచికరంగా చేసుకున్నాం అన్నమాట. ఇక్కడ మనకి చూస్తే ప్రధాన క్రియ ఏంటి? భుంక్తే. ఆ భుంక్తేకి సాధనం ఏమైంది అంటే అది తినడానికి ఏది సహకరిస్తోంది? మూలకం అంటే రాడిష్. కాబట్టి ఈ భుంక్తే అనేటటువంటి క్రియాపదం అంటే భుజ ధాతువు యొక్క క్రియాపదం ఏదైతే ఉందో దానికి కారణమేమో మూలకమైంది. మూలకేన భుంక్తే. మరి మూలకంతో ఏం చేస్తున్నాడు కదా? అప్పుడు ఏమైంది? మూలకేన ఉపదంశం భుంక్తే. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతోంది? ఆ మూలకేన అన్నది మనకి భుంక్తేకి కారణం, కానీ ఈ ఉపదశన క్రియ ఏదైతే ఉందో అంటే దాన్ని అపటైజర్ లాగా అంటారు, రుచిగా చేసుకుంటున్నాడు, స్వాదుం కరోతి అట్లా చెప్పినప్పుడు ఏమవుతోంది? ఇది మూలకం అన్నది ఈ ఉపదశన క్రియకి కర్మపదం అవుతోంది. కర్మపదం అవుతోంది. కానీ మెయిన్ క్రియ ఏంటి? భుజు, దానికేమో కారణం అవుతోంది. అందుకని ఏమైంది? తృతీయ విభక్తిలోకి వచ్చింది. కర్తృకరణయోః తృతీయ అనే సూత్రం చేత ఇక్కడ టెక్నికల్ గా మూలకము ఉపదంశన క్రియకి అక్కడ కర్మపదం, అందుకని అక్కడ మూలకం అని ఉండాలి కదా, మరి కర్మపదం ఉంది కాబట్టి. కానీ ఇవి అంతా కూడా మనం చూసేదంతా కూడా రెండు క్రియలు జరిగినప్పుడు చూస్తున్నాం మనం ఈ ప్రకరణం అంతా కూడా నముళ్ళు. సో ఇప్పుడు అక్కడ భుజ క్రియ కూడా ఉంది, అదే ప్రధాన క్రియ. ఇదేమో పూర్వకాల క్రియ, ఈ ఉపదశన క్రియ అన్నది పూర్వకాల క్రియ, తర్వాత క్రియ భుంక్తే. కాబట్టి ఆ భుంక్తేకి కారణం అయింది కాబట్టి ఈ మూలక అనేటటువంటి రాడిష్ దానికి తృతీయ విభక్తి వస్తుంది. అందుకని ఇప్పుడు మనకి లౌకిక విగ్రహ వాక్యం ఏమైంది? లౌకికం అవసరం లేదు, డైరెక్ట్ గా ఇది తీసేసుకోవచ్చు. ఆ లౌకికం ఏమైంది ఇక్కడ?
లౌకికం తీసుకోవాలనుకున్నా దానికి ఉపదంశం కృత్వ ఉపదక్ష్య అని చెప్పాలనుకుంటా అంతే. అంటే త్వాంతంతో లౌకిక విగ్రహవాక్యం చెప్పుకుని అలౌకికంలో నములు విధించుకుంటాం. అంటే మూలకేన ఉపదశ్య భుంక్తే అది లౌకిక విగ్రహవాక్యం. అలౌకిక విగ్రహవాక్యం ఏమవుతుంది? మూలక ట ఉప దంశ నములు. ఎందుకని మనకి చెప్తోంది కదా, తృతీయాంత పదము ఉపపదముగా ఉన్నప్పుడు ధాతువు కంటే పరంలో నముల్. ఇక్కడ మనకి అది కూడా క్లియర్ గా చెప్పేసింది, ఉపసర్గ పూర్వక దంశ ధాతువుకే. కాబట్టి మనకి స్ట్రైట్ ఫార్వర్డ్ గా వచ్చేసింది మూలక ట ఉప దంశ నముల్. ఇక్కడ కంటిన్యూ చేస్తారా ఇది ప్రక్రియ? మూలక ట ఉపపూర్వక దంశ ధాతువు కంటే పరంగా నములు ఉపపదంశ తృతీయం అనే సూత్రం చేత నములు ప్రత్యయము. అప్పుడు మూలక ట ఉప దంశ ఈ నముల్లో ఇత్సంగ లోపం చేయదు, అమ్మ మిగులుతుంది. ఇప్పుడు మూలక ట ఇక్కడ ఉపదంశం వర్ణన ఉపదంశం అంతే, ఇంకా అక్కడ ఇంకేమీ లేవు మనకి కార్యాలు. తృతీయ ప్రభృతిని అన్యతరస్యాం అనే సూత్రం చేత ఈ సముదాయానికి వికల్పంగా సమాస సంజ్ఞ. అప్పుడు కృతదిత సమాసాచ్య అనే సూత్రం చేత ప్రాతిపదిక సంజ్ఞ. సుపోధాతు ప్రాతిపదిక యోగ అనే సూత్రం చేత సుపులకు. అప్పుడు మూలక ఉపదంశం. ఇప్పుడు ఈ ఉపదంశం అనేటువంటి ఉత్తర పదానికి కృన్మేజంత అనే సూత్రం చేత అవ్యయ సంజ్ఞ. ఇప్పుడు ఉత్తర పదానికి అవ్యయ సంజ్ఞ ఉంది కాబట్టి పర్వలింగం ద్వంద్వ తత్పరుషయోహో అనే సూత్రం చేత ఈ సమస్త పదానికి కూడా అవ్యయ సంజ్ఞ. అప్పుడు మూలక ఉపదంశం ఇక్కడ ఆద్గుణ చేస్తే మూలకోపదంశం అనే అవ్యయం వస్తుంది. దీనికి సు ప్రత్యయం చేర్చినప్పుడు మూలకోపదంశం సు. అవ్యయాదాప్ సుపహ అనే సూత్రం చేత సుకి లుక్ అయ్యి మూలకోపదంశం. ఇది సమాసము జరిగిన పక్షంలో. అభావంలో మూలకేన ఉపదంశం. అది కావాలంటే అక్కడ సంహితలో మీరు మనకి ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూపించే దాంట్లో అక్కడ కూడా సంహిత కార్యాలు చేశారు అంతే. మూలకేన ఉపదంశము, అక్కడ ఆద్గుణ చేసి మూలకేనోపదంశం అని చూపిస్తున్నారు అంతే. అంటే సమాసం అభావంలో అది మరి. సో ఇప్పుడు ఇంకొకటి కూడా చేద్దాము. అప్పుడు ఈ ఇప్పటి వరకు మనము నముళ్ళ విధానంలో చూసాం కదా. ఇప్పుడు నములు రెండు ఉన్నటువంటి విధానంలో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్ చూద్దాం. అంటే ప్రాప్త విభాషలో కాన్సెప్ట్ లో చూసాం మనం. ఇప్పుడు అప్రాప్త విభాష కాన్సెప్ట్ లో ఇంకో ఎగ్జాంపుల్స్ చూద్దాం. 3, 4, 59. అవ్యయే
యథాపి ప్రేతాఖ్యానే క్రూయః త్వా నములౌ. సో ఇప్పుడు ఈ సూత్రంలో మనకి సప్తమ్యంతంలో ఏ పదం ఉంది? అవ్యయే దాని చేత ఏమి నిర్దేశించబడుతోంది? ఉపపదం. అంటే ఇక్కడ ఉపపదం ఏమైంది? అవ్యయ పదం అయింది. అంటే అవ్యయం సంజ్ఞ ఉన్నటువంటి అవ్యయ వాచకాలన్నీ కూడా ఉపపదాలుగా ఉన్నప్పుడు క్రూ ధాతువు కంటే పరంలో త్వా నబుల్. ఇంకొక కండిషన్ ఏంటా కండిషను? యథాభిప్రేతాఖ్యానే. ఇక్కడ ప్రేత ఆఖ్యానం, యథాభిప్రేత ఆఖ్యానం. ఆఖ్యానం అంటే చెప్పడము, యథాభిప్రేత అంటే అక్కడ ఉన్న సంఘటనకు తగినట్టుగా, అక్కడ జరిగినటువంటి సంఘటనకు తగినట్టుగా. ముందర మనకి నిషేధం ఉంది కాబట్టి ఇప్పుడు గుడ్ న్యూస్ ఉందనుకోండి, దాన్ని ఎలా చెప్పాలో అలా కాకుండా చెప్పడము. అలాగే ఇప్పుడు ఏదో బ్యాడ్ న్యూస్ ఉంది, అలాంటిదేమో చాలా ఆనందంగా చాలా గట్టి గట్టిగా అరుస్తూ చెప్పడము, అలా అన్నమాట. అంటే అక్కడ యథార్థంగా ఎలా జరగాలో, ఎలా చెప్పాలో, ఆ సంఘటనకు తగ్గట్టుగా ఎలా ఆఖ్యానం చెయ్యాలో అలా చెయ్యనప్పుడు, అలా చెయ్యనప్పుడు మాత్రమే అవ్యయము ఉపపదముగా ఉన్నప్పుడు క్రూ ధాతువు కంటే పరంలో నముళ్ళు త్వా రెండు ప్రత్యయాలు విధిస్తున్నారు. అంటే ఇది కంపల్సరీగా అక్కడ యథాభిప్రేతాఖ్యానం అన్నది కనిపించాలి. అంటే ఆ ప్రసంగానికి తగినట్టుగా చెప్పనప్పుడు మాత్రమే, అవసరమైన పద్ధతి కానప్పుడు అంతే, అప్పుడు మాత్రమే ఇది వస్తుంది. దానికి కాశికలో బాగున్నాయి ఎగ్జాంపుల్స్, ఒకసారి చదువుతారా? 3-4-59లోని కాశికలు. అంటే వాళ్ళు కొంచెం కాంటెక్స్ట్ ఇచ్చి అప్పుడు మనకి చూపించారనమాట. ఎందుకంటే డైరెక్ట్ గా అక్కడ ఉచ్చైహి కృత్య నీచైహి కృత్య అంటే మనకు అక్కడ తెలియదు కదా. అందులో మనకి ఇంపార్టెంట్ గా ఏం తెలియాలి? అక్కడ సందర్భోచితంగా చెప్పట్లేదు అన్నది తెలియాలి మనకి. అందుకని మనకి కొంచెం దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి అప్పుడు చెప్తున్నారు. బ్రాహ్మణ పుత్రస్తే జాతః అంటే పుత్రుడు కలిగాడు బ్రాహ్మణుడికి. ఓకే, కానీ ఇది పుత్రుడు అంటే పుత్ర జననం అనేది ఆనందకరమైన విషయం కదా. ఆ ఆనందకరమైన విషయాన్ని ఎలా చెప్తున్నారు? నెక్స్ట్ సెంటెన్స్ చదవండి. తర్హి వృషల నీచైః కృత్యాచక్షే. నీచైహి కృత్య అంటే చాలా చిన్న టోన్ లో, నీచైహి అంటే చాలా చిన్న టోన్ లో ఎందుకు చెప్తున్నాడు? వాడికి ఇష్టం లేదు అసలు పుత్ర జననం అన్నది అంటే అక్కడ పుత్ర జననం అన్నది ఆ సందర్భం అన్నది మనకి చక్కగా ఒకళ్ళకొకళ్ళు సంబరంగా చెప్పుకునేటటువంటి సందర్భం. సంబరంగా చెప్పుకోవాల్సిన సందర్భంలో ఇక్కడ సందర్భోచితంగా చెప్పడం లేదు అని తెలుస్తోంది కదా. లోగా చెప్తున్నాడు అంటే చాలా నెమ్మదిగా అంటే తక్కువ వాయిస్ లో చెప్తున్నాడు, అదేదో గుసగుసలాడుతున్నట్టు చెప్తున్నాడు అనుకోండి. అంటే అక్కడ సందర్భానికి తగినటువంటి ఆఖ్యానము చేయటం లేదు అనేది మనకి తెలుస్తోంది. అలా తెలిసినప్పుడు మాత్రమే అవ్యయమైనటువంటి నీచైహి ఉపపదముగా ఉన్నప్పుడు క్రూ ధాతువు కంటే పరంలో నముళ్ళు లేదా త్వా ప్రత్యయం. అందుకని మనకి డైరెక్ట్ గా ఇది చెప్తే మనకు తెలియదు కదా. ఇప్పుడు నీచైహి కృత్వా వదతి అంటే ఓకే ఏముంది అందులో అనిపిస్తుంది మనకి. కానీ ఇక్కడ మనకి నీచైహి కృత్వా లేదా నీచైహి కారం నముళంతంతో గాని లేక నములు విధించాలన్నా త్వా విధించాలన్నా అక్కడ కంపల్సరీగా సందర్భోచితంగా ఆఖ్యానము లేదు అన్నది స్పష్టంగా మనకి తెలిసినప్పుడు మాత్రమే
మనకి ఇలా ఉంటుంది సమాసం చేయటానికి. మ్మ్. అందుకని మనకి ముందర చెప్తున్నారు అక్కడ, నీ పుత్రుడు పుట్టాడు అంటే ఇప్పుడు వార్త చెప్పి ఆ వార్తని ఎలా చెప్పాలో అలా చెప్పట్లేదు. మ్మ్. హ్మ్. దానికి కండిషన్ కూడా ఇచ్చారు, ఏమని? ఉచ్చైహి అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఉచ్చైహి నామ ప్రియం ఆఖ్యేయం మ్మ్. అంటే ఉచ్చైహి అని చెప్పడము అంటే అర్థము అక్కడ సందర్భోచితంగా అక్కడ చెప్పడం. నీచైహి అంటే అప్రియం ఆఖ్యేయం అంటే అక్కడ సందర్భోచితంగా చెప్పటం లేదు. మ్మ్. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఉంది, బ్రాహ్మణ కన్యా తే గర్భిణీ కిం తర్హి వృషలోచైః కృత్యాచక్షే. ఉచ్చైహి కృత్య అంటే అక్కడ ఏదో కొంచెం ఏంటండి ఇక్కడ అర్థము? వృషలహ అంటే జాతి అండి అది. ఈ బ్రాహ్మణ జాతి లాగా వృషల జాతి మోస్ట్లీ శూద్ర జాతుల్లో ఒకటి అనుకుంటా, తెలియదు, నాకు ఐడియా లేదు, కానీ జాతివాచకం అది వృషలుడు, జాతివాచకం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఉచ్చైహి కృత్య అంటే ఏంటి? అక్కడ చెప్పకూడదు అట్లాగా, అంటే అక్కడ జరిగిన సందర్భము ఆ గర్భిణి అన్నది మనకు వినడానికి న్యూస్ మంచిగానే ఉంది, కానీ అక్కడ కాంటెక్స్ట్ లో వాళ్ళకి అది మంచిది కాదనుకుంటా. అదే కన్యకి గర్భిణి అయిందనండి, అందుకని. అదిగో ఆ కన్యనా, కరెక్ట్, బ్రాహ్మణుడి కన్య, అది కన్య గర్భిణి అయింది. ఆ ప్రసంగములో ఇతడు గట్టిగా చెప్పకూడదు కదా, మెల్లిగా చెప్పాలి, అక్కడ గట్టిగా చెప్పాలి. అంటే అక్కడ ఆఖ్యానం అన్నది సందర్భోచితంగా లేదు, అక్కడ లేదు కాబట్టే మనకి ఉచ్చైహి కృత్య, ఉచ్చైహి కృత్వా, ఉచ్చైహి కారం అనేటటువంటిది మనకి కనిపిస్తున్నాయి. ఇక్కడ కరెక్ట్ గా ఉందనుకోండి, మనకి ఇక్కడ ఇంకా సమాసము ఈ నముల్ విధానమే ఉండదు కదా. ఈ నముళ్ళు ఎప్పుడు విధిస్తున్నాము? అలా సందర్భోచిత ప్రసంగము లేనప్పుడే, ఆ సందర్భోచిత ప్రసంగము లేనప్పుడే త్వానములు విధిస్తున్నాం. ఒకవేళ అలాగే ఉంటే ఈ కాంటెక్స్ట్ లో మనకి లేదు, ఈ ఉచ్చైహి కృత్వ అన్నది రాదు, అసలు విధి లేదు, ప్రత్యయాలు విధించలేము మనం క్రూధాతువు కంటే పరంలో. అంటే ఏం లేదు, ఇది మనకి విగ్రహవాక్యం చూస్తే నార్మల్ గానే ఉంటుంది, కానీ మనకు క్లియర్ గా ఈ ఎగ్జాంపుల్స్ చూస్తే గానీ క్లియర్ గా అర్థం కాదు అక్కడ ఎందుకు వచ్చింది అన్నది. ఎందుకంటే లౌకిక విగ్రహవాక్యం రాసామనుకోండి ఇంతే రాయాలి కదా, ఉచ్చైహి కృత్వా. అప్పుడు అలౌకికానికి వచ్చేసరికి ఈ ఉచ్చైహి అన్నది అవ్యయే అయథాభిప్రేతాఖ్యానే కృయః త్వానముళవు అనే సూత్రంలో అవ్యయము అన్నది సప్తమి విభక్తి చేత నిర్దేశించబడినది కావున తత్రోపపదం సప్తమి స్థం అనే సూత్రం చేత అవ్యయ వాచకానికి ఉపపదము. అందుకని ఉచ్చైహికి ఉపపదము ప్రాప్తించగా ఉచ్చైహి అనే అవ్యయము ఉపపదముగా ఉన్నప్పుడు అయథాభిప్రేతాఖ్యానము అంటే సందర్భోచిత ఆఖ్యానము లేని ప్రసంగంలోనే క్రూధాతువు కంటే పరంలో త్వా నముళ్ళు రెండు విధించబడుతూ ఉండగా అలౌకిక విగ్రహవాక్యము ఉచ్చైహి క్రూ త్వా, ముందర త్వా విధించుకుందాం, త్వా. ఇక్కడ మనకి తృతీయ ప్రభృతిన్యన్యతరస్యాం అనే సూత్రం చేత తృతీయ ప్రభృతిని ఉపపదములు ఉన్నప్పుడు ఉపపదములు అమంతముతో ఇక్కడ త్వా వద్దు, ఈ త్వా ఈ సూత్రంతో కాదు, త్వా వేరే సూత్రంతో, కాబట్టి ఇక్కడ డైరెక్ట్ గా నముళ్ళే విధిద్దాం. ఓకే, క్రూ నముళ్ అని ఉన్నప్పుడు ఇక్కడ మనకి తృతీయ ప్రభృతిని అన్యతరస్యాంతో ఇక్కడ సమాసము. సో ఇంకా మనకి సమాస కార్యాలు ఆ నములు విధించాం కాబట్టి అంగ కార్యాలు. ఆ క్రూకేమో నముల్ క్రూ అమ్ము, శ్రీనివాసరావు గారు అయితే బెటర్ ఏమో, నేను చాలా స్కిప్ చేసేస్తున్నాను, ఆయన అయితే పాపం అన్ని కరెక్ట్ గా ఒక ఆర్డర్ లో చెప్తారు. ఒకసారి చెప్తారా శ్రీనివాసరావు గారు? సకారం తీసుకోమంటారా విసర్గేది?
ఉచ్చైస్ అని తీసుకున్నాం. ఏముందిగా మీరు సకారం తీసుకుని మళ్ళీ దానికి ఇంకొంచెం సంహితలో కార్యాలు చెప్దాం అనుకుంటే మాకు ప్రాబ్లం లేదు. ఉచ్చైస్ నముల్ ధాతు ఉచ్చైస్ అనే ఉపపదం పూర్వంగా ఉండగా క్రూధాతు కంటే పరంగా నముల్ ప్రత్యయం. తర్వాత ఉచ్చైస్ క్రూ నములు ఇత్సంగ్ లోపం చేయగా అమ్మ మీద వస్తుంది. తర్వాత నిత్యైన ప్రత్యయం పరంగా ఉంది కాబట్టి అచోన్నితి సూత్రం చేత వృద్ధి వచ్చి కారు అవుతుంది. కారు అమ్ము కారం. ఇప్పుడు ఈ ఉచ్చైస్ కారం అనే ఈ తృతీయ ప్రభృతి అన్యతరస్యాం అనే సూత్రం చేత సమాసంగా వికల్పం. తర్వాత ఈ ఉచ్చైస్ అన్నప్పుడు ఇది పదాంతంలో ఉన్న సకారం కాబట్టి ససజుషోరుహు అనే సూత్రం చేత సకార స్థానంలో రుత్వం వస్తుంది. తర్వాత రుత్వంలో అనుబంధ లోపాగా రేఫ ఉచ్చైర్ కారం. తర్వాత మళ్ళీ కరవసానియోర్ విసర్జనీయ అనే సూత్రం చేత రేఫ స్థానంలో విసర్గ ఉచ్చై కారం. మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకా వెళ్తాయి. ఆ ఉచ్చైహి విసర్గ వచ్చింది కదా, విసర్గకి పరంగా మళ్ళీ కరవర్ణాలు ఉన్నాయి. విసర్జనీయ ప్రవర్తిస్తూ ఉండగా దానిని బాధిస్తూ కుప్వోహ్ అనే సూత్రంతో ఉపద్మ జిహ్వమూలీయ విసర్గ వికల్పంగా ఆదేశం. అంతే. అంతే. సో అంటే ఇప్పుడు మనకి 3-4-59 నుంచి మీరు జస్ట్ తర్వాత పరశాస్త్రంలో చూస్తూ వెళ్ళారంటే అన్ని చోట్ల ఈ త్వానముళ్లే ప్రయోగిస్తూ ఉంటాం అన్నమాట, విధిస్తూ ఉంటాం. సో ఆ సూత్రాలలో వచ్చేటటువంటి శబ్దాలన్నీ అంటే ఆ ప్రత్యయము విధి జరిగినప్పుడు మనకి ప్రతి చోట కూడా ఈ ఉపపద సమాసం అన్నది తెలుస్తూ ఉంటుంది అక్కడ. కాకపోతే ఇక్కడ తృతీయ అన్యతరస్యాం అనే సూత్రంతో మనకి వికల్పం కాబట్టి రూపాలు వికల్పంలో మనకి 3 రూపాలు కనిపిస్తూ ఉంటాయి. అంటే త్వాతో అంటే ఇప్పుడు ఓకే, త్వా ప్రత్యయం పక్కన పెట్టేసేయండి. త్వా తీసేస్తే నములతో మనకి సమాసం అయినటువంటి రూపము, సమాసం కానటువంటి రూపము, అలా అవి తెలుస్తాయి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ అలాగే ఇంకిప్పుడు మనము 2-2-21లో కాశికలో ఇందాకన పార్వతి గారు ఎగ్జాంపుల్స్ వరకు దాని ముందర వరకు చదివారు కదా. పునః మా చ అన్యేన చ తుల్య విధానం తస్య అప్రాప్తే యథా అవ్యయే యథాభిప్రేతాఖ్యానే కృయః త్వానముళౌ ఇతి. దాని తర్వాత మనం చూసిన ఎగ్జాంపుల్స్ ఇప్పుడు మనము రూపసిద్ధి కూడా చేసుకున్నాం. మూలకేన ఉపదశ్య భుంక్తే అనే లౌకిక విగ్రహ వాక్యము. అక్కడ మనకి సమాసం అయినప్పుడు మూలకోపదంశం భుంక్తే, సమాసము అభావంలో మూలకేన ఉపదంశం భుంక్తే. అలాగే ఉచ్చైహి కారం ఆచష్టే, ఉచ్చైహి కారం అంటే ఇప్పుడు ఇందాక మనము అవ్యయ 3-4-59 సూత్రంలో చూసాం కదా. అంటే సందర్భోచిత ఆఖ్యానము లేనప్పుడు అక్కడ నముల్ ప్రత్యయ విధానము, అలాగే సమాసము వికల్పంగా. తర్వాత మనకు ఒక దళకృత్యం ఇచ్చారు, ఏంటది అమాయేవ
అని ఎందుకు చెప్పారు? అంటే సూత్రంలో అమాయేవ అని చెప్పడం చేత అమంతమైన అవ్యయముతోనే సమాసము, అంటే వేరే అంతాలతో ఉన్నటువంటి అవ్యయాలతో సమాసము రాదు. అందుకనే మనకి పర్యాప్తి వచనేషు అలం అర్థేషు అనే సూత్రంతో అక్కడ పర్యాప్త అర్థంలో ఉన్నటువంటి అలం అర్థంలో ఉన్నప్పుడు అక్కడ మనకి తుమున్ ప్రత్యయ విధానం తెలుస్తోంది. అలా ఉన్నప్పుడు మనకి తుమున్ కూడా ఉమంతమైనటువంటి అవ్యయం కదా. కృన్మేజంతహతో తుమునంతానికి కూడా అవ్యయ సంజ్ఞ ఉంది, కానీ అది అమంతం అవ్వలేదు. అందుకని ఇక్కడ సమాస విధి లేదు. ఈ సూత్రం ఓకేనండి? తృతీయ ప్రభృతిని అన్నవి మనం ఎలా అర్థం చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఆ తృతీయ ప్రభృతిని ఉపపదాలు ఉన్నప్పుడు అమంతముతోనే వికల్పంగా సమాసము. అంటే మనకి టెక్నికల్ గా 3, 4, 47 సూత్రం నుంచి 3, 4, 64 సూత్రం వరకు ఎక్కడ ఆ శాస్త్రంలో ఎక్కడైతే అం ప్రత్యయము విధించబడుతోందో అక్కడ ఉపపద సమాసము వికల్పంలో ప్రాప్తిస్తుంది. ఇప్పుడు మళ్ళీ మీకు వెంటనే డౌట్ వస్తుంది కదా, ఇప్పుడు అక్కడ ఆల్రెడీ వికల్పంలో ప్రాప్తిస్తోంది అని అంటున్నాం, బానే ఉంది, కానీ అక్కడ నములతో పాటుగా త్వా కూడా ఉంది కదా. మరి ఆ త్వా ఉన్నప్పుడు మరి దానికి సమాసం ఉండదా? ఎందుకని ఇప్పటి వరకు మనం కేవలము అమంతమైన అవ్యయముతోనే అని చెప్పుకుంటున్నాం కదా. దాని గురించని పరసూత్రం ఉంది 2-2-22, చిన్న ఎక్స్టెన్షన్ అంతే. అర్థమైపోయిందా ఇప్పుడు? అంటే ఆ తృతీయ ప్రభృతిని ఉపపదాలు స్వాంతముతో కూడా వికల్పంగా సమసిస్తాయి. అంటే 3, 4, 47 ఉపదంశ తృతీయాయాం అనే సూత్రము నుండి 3, 4, 64 అనే సూత్రంలో నముళ్ళ విధానం వరకు ఆ సూత్రాలలో ఎక్కడైతే త్వా ప్రత్యయం విధించబడుతోందో అప్పుడు కూడా తృతీయ ప్రభృతిని ఉపపదాలు త్వాంతముతో కూడా వికల్పంగా సమసించి తత్పురుష సమాసము. అంటే ముందరేం చెప్పారు? కేవలము అమాయేవ తుల్య విధానం ఉండాలి. అవ్యయాలు అంటూ మొదలు పెట్టేటప్పుడు ఫస్ట్ కండిషన్ ఏమొచ్చింది? అమాయేవ అవ్యయము, అంటే అమ్మ దృశ్య రూపంలో ఉన్నటువంటి అమంతము మాత్రమే అన్నారు. అది కూడా ఎటువంటి అమంతం అవ్వాలి? అమాయేవ తుల్య విధానం ఉండాలి. అంటే ఆ సూత్రం చేత కేవలము అమ్మ మాత్రమే విధించబడి ఉండాలి, అప్పుడు మాత్రమే సమాసము అన్నారు. దాని తర్వాత ఇంకొంచెం రిలాక్సేషన్ ఇచ్చారు. ఏమని? మొత్తం నముల్ ప్రకరణం కాదు, నముల్ ప్రకరణంలో ఎక్కడైతే తృతీయాంత పదము ఉపపదముగా ఉంటుందో అక్కడ నుండి అం ప్రత్యయం ఎక్కడైతే విధించబడుతోందో అక్కడంతా కూడా మనకి ఆ సూత్రాలలో అన్నిటికీ కూడా ఉపపద సమాసం అన్నది వికల్పంగా వస్తోంది. దానికి ఇంకొంచెం రిలాక్సేషన్ ఏంటి? ఇప్పుడు తృతీయ ప్రభృతిని అంటే తృతీయాంతము ఉపపదముగా ఉన్నటువంటి సూత్రాలలో లేదా సూత్రం నుండి మొదలుకొని నముల్ ప్రకరణము చివరి వరకు ఎక్కడెక్కడైతే త్వా ప్రత్యయము విధించబడుతోందో అక్కడ ఉపపదము త్వాంతము అవ్యయమైనటువంటి త్వాంతముతో వికల్పంగా సమసించి తత్పురుష సమాసము. అంటే ఇప్పుడు మనము ఇందాకన చూసాం కదా, అవ్యయే యథాపి ప్రేతాఖ్యానే కృయ త్వా నములవు. ఆ సూత్రంలో ఏమేం విధిస్తున్నారు?
త్వా త్వా నములు నముళ్ళు. నమ్- ఆ ఇప్పుడు ఆ సూత్రంలో విధించేటటువంటి నములతోనేమో మనకి తృతీయ ప్రభృతిని అన్యతరస్యాం అన్న సూత్రంతో వికల్పంగా సమాసం చెప్పారు. ఇప్పుడు త్వాచ అనే సూత్రం చేత ఏం చెప్తున్నారు? త్వాంతముతో కూడా వికల్పంగా సమాసము. ఎక్కడ త్వాంతములో? త్వాంతంతో ఎక్కడ, అది ఇంపార్టెంట్. అంటే ఎక్కడ త్వా ప్రత్యయం ఉంటే అక్కడ అని కాదు, కేవలము ఈ తృతీయ ప్రభృతిని ఉపపదాలు ఎక్కడైతే ఉంటున్నాయో అక్కడ మాత్రమే. అంటే ఉపదంశ తృతీయాయ 3-4-47 సూత్రం నుంచి 3-4-64 సూత్ర పరిధిలో విధించబడినటువంటి త్వాంతము ఉపపదముతో వికల్పంగా సమసిస్తుంది. ఇక్కడ తృతీయ ప్రభృతి ఏంటంటే తృతీయ విభక్తితో కూడినటువంటి ఉపపదాలే తీసుకోవాలా? ప్రభృతిని అంటే మొదలుకుని, ప్రభృతి అంటే మొదలుపెట్టి, అంటే ఆ మొదలుపెట్టి. సూత్రం నుంచి, అది స్టార్టింగ్ పాయింట్. ఆహా, ఉపదంశ ఆ సూత్రం నుండి. తృతీయాయం ఆ సూత్రం స్టార్టింగ్ ఆహా. పాయింట్. అక్కడ నుండి ఆహా. ఉన్నటువంటి పరశాస్త్రములో అని చెప్పడం. ఆహా, సరే. అందుకనే మనము అవధి చెప్పుకుంటున్నాం కదా, రేంజ్ 3-4-47 నుంచి 3-4-64 వరకు అని. ఎందుకంటే ప్రభృతి అంటే దాని నుండి మొదలుకుని ఇక్కడ వరకు అమాయేవ అని చెప్పి మనకి అనువృత్తిలో ఉంది కదా, అమా అవ్యయేన అని అనువృత్తిలో ఉంది కదా. అందుకని అమ్మ విధిలోనే ఇదంతా కూడా నముళ్ళు విధాయక శాస్త్రంలో ఈ తృతీయాంత పదము ఎక్కడైతే ఉపపదముగా ఉందో ఆ సూత్రము నుండి మొదలుకొని ఉన్న పరశాస్త్రంలో త్వాంతము ఉన్నప్పుడు కూడా, త్వాంతము విధించినప్పుడు కూడా వికల్పంగా సమాసము. అందుకనే ఇందాకనే మనం ఉచ్చైహి కృత్వ అన్న చోట కూడా సమాసం వస్తుంది, కానీ ఈ సూత్రం చేత కాదు అనుకున్నాం కదా. ఆ వృషలుడు అంటే ఆ సూత్రం అనే కాదు, అక్కడ నుంచి త్వా ప్రత్యయం మనకి విధిస్తున్నారు నములతో పాటుగా. సో ఆ మొత్తం 15 సూత్రాలలో కూడా మనకి ఉపపద సమాసము ఎక్కడెక్కడైతే త్వా ప్రత్యయము విధించబడుతుందో, నములతో పాటుగా ఎక్కడెక్కడైతే త్వా ప్రత్యయము విధించబడుతుందో అక్కడ వికల్పంగా ఉపపద సమాసము. అందుకనే అక్కడ ఉచ్చైహి కృత్వ, ఉచ్చైహి కృత్య. ఎప్పుడైతే సమాసం అయ్యిందో సమాసే అనై పూర్వే త్వోల్ ల్యప్ అనే సూత్రం చేత త్వా స్థానంలో ల్యప్ అనేది ఆదేశమవుతోంది. అందుకని కృత్య అయింది అక్కడ. కృత్య అయింది. ఒక్కసారి ఇది కాశిక చదువుతారా? అంటే ఇది జస్ట్ పూర్వ సూత్రానికి ఎక్స్టెన్షన్ అంతే. అమైవ ఇది పూర్వయోగే అనువృత్తం తేన అన్యత్ర నా ప్రాప్నోతి ఇది వచనం. అంటే అర్థం ఏంటి? త్వా అని చెప్పిన త్వా విధాయక శాస్త్రం మొత్తం అంతా అని కాదు, ఈ అమ్ముతో కూడినటువంటి త్వా విధాయక శాస్త్రం రెండు అప్లై అవ్వాలి. అంటే ఒకే సూత్రంలో త్వా నములు ఎక్కడైతే ఉంటాయో, విధించబడతాయో అక్కడ మాత్రమే. ఎందుకంటే మనకి త్వా విధాయక శాస్త్రం చాలా ఉంది కదా. ఇప్పుడు 3-4-22 నుంచి మాత్రమే కాదు కదా, దానికి పూర్వం కూడా ఉంది కదా మనకి. అక్కడెక్కడ ఈ సూత్రం అప్లై అవ్వదు. ఈ సూత్రం అప్లై అవ్వాలి అంటే త్వా ప్రత్యయం అన్నది నముళ్ళుతో కలిపి విధించబడాలి. అది కూడా ఎక్కడ? ఈ ఉపదంశ తృతీయాయాం అనే సూత్రము తర్వాత నుంచి. రెండు కండిషన్స్, త్వా నముళ్ళు కలిపి విధించాలి, అది కూడా తృతీయ ప్రభృతిని ఉపపదములు ఉన్నప్పుడు. అంటే
3, 4, 47 ఆ సూత్రము నుండి ఎక్కడెక్కడ అయితే త్వా నముళ్ళు 2 విధించబడతాయో అక్కడ ఆ సూత్రములో ఉన్న ఉపపదము త్వాంతముతో వికల్పంగా సమసిస్తుంది. అవ్యయే అయథాభిప్రేతాఖ్యానే ఇది త్వా ప్రత్యయః. ఇంకొక సెంటెన్స్ పైన ఉందండి, ఒక సెంటెన్సే చదివారు. త్వా ప్రత్యయేన సహ. త్వా ప్రత్యయేన సహ తృతీయా ప్రభృతిని అన్యతరస్యాని ఉపపద అన్యతరస్యాం ఉపపదాన్ని అన్యతరస్యాం సమస్యంతే. తత్పురుషశ్చ సమాసో భవతి. అంటే మనకి త్వా ప్రత్యయాంతము దేంతో సమసిస్తుంది? తృతీయ ప్రభృతిని ఉపపదాలతోనే సమసిస్తుంది. ఈ తృతీయ ప్రభృతిని ఉపపదాలు అన్నవి నముళ్ళ విధాయక శాస్త్రములో ఎక్కడైతే తృతీయాంతము ఉపపదముగా నిర్దేశించబడుతోందో ఆ సూత్రం మొదలుకొని ఉన్నటువంటి ఆ సూత్రము, సూత్రానికి పరశాస్త్రము, అక్కడ వచ్చేటటువంటి ఉపపదాలు త్వాంతముతో వికల్పంగా సమసించి తత్పురుష సమాసం అవుతుంది. మనం ఎగ్జాంపుల్స్ చూసి కన్ఫ్యూజ్ అవ్వద్దు. అంటే కేవలము ఒకటే సూత్రం ఎగ్జాంపుల్స్ ఇచ్చారు కదా అంటే ఇవి ప్రసిద్ధం కాబట్టి ఒకటే ఇచ్చారు. కానీ మన సూత్ర పరిధిలోకి ఏమొస్తాయి? ఈ 3, 4, 47 తృతీయ ప్రభృతిని కాదు ఉపదంశ తృతీయాయాం అక్కడ నుండి 3, 4, 64 మధ్యలో ఎక్కడెక్కడైతే త్వా నముల్ 2 విధించబడతాయో అంటే 3, 4, 59 నుంచి 3, 4, 64 ఈ సూత్రాలలో మనకి ఉపపద సమాసము వికల్పంగా కనిపిస్తుంది. అందుకని ఇక్కడ ఉచ్చైః కృత్య ఉచ్చైః కృత్వా అవ్యయే అయథాభిప్రేతాఖ్యానే క్రియః త్వానముళౌ ఇది త్వా ప్రత్యయః. సమాసపక్షే ల్యప్ ఏవ. అందుకని సమాసమైతే ఉచ్చైః కృత్య, సమాస అభావములో ఉచ్చైః కృత్వా. అలాగే దాని కార్యం చెప్తున్నారు ఇక్కడ. తృతీయ ప్రభృతిని ఇత్యేవ అంటే అటువంటి ఉపపదాలతోనే. అలం కృత్వా, ఇక్కడ అలం అన్నది వచ్చింది చూడండి. ఇది మనకి 3, 4, 18 అలం అలం ఖల్వోః ప్రతిషేధయోః ప్రాచాం త్వా. 3, 4, 18 ఈ సూత్రం చేత అక్కడ త్వా ప్రత్యయం విధిస్తున్నారు. వేటికి? అలము ఖలు ఈ 2 ఉపపదాలుగా ఉన్నప్పుడు ఏ అర్థంలో? ప్రతిషేధయోః అంటే ప్రతిషేధార్థాన్ని చెప్తున్నప్పుడు ప్రాచాం అంటే పూర్వాచారుల మతములో త్వా ప్రత్యయం ధాతువు కంటే పరంగా త్వా ప్రత్యయం విధిస్తున్నారు. మరి ఇప్పుడు మనము అసలు ఈ సూత్రానికి కండిషన్ ఏంటి? త్వా నముళ్ళు 2 ఉండాలి ఫస్ట్ కండిషన్. అలాగే ఇంకో కండిషన్ ఉంది. ఆ నముళ్ళు అది కూడా ఎక్కడి నుంచి మనకి? తృతీయ ప్రభృతిని కదా. అంటే 3, 4, 47 నుంచి ఉన్నటువంటి శాస్త్రంలోనే మనకి ఈ ఉపపదం ఏదైతే ఉందో అవ్యయమైనటువంటి త్వాంతముతో వికల్పంగా సమసిస్తుంది. మరి ఇప్పుడు ఈ త్వా ప్రత్యయ విధానము ఆ తృతీయ ప్రభృతిని ఉపపదాలతో ఉందా? లేదు. అంటే ఇది నముల్ ప్రకరణంలోనే లేదు అసలు ఈ త్వా ప్రత్యయ విధానం అన్నది. దానికి తోడు నముల్లోని లేదు,
ఇంకా తృతీయ ప్రభృతిని ఉపపదాలు లేవు. కాబట్టి ఈ తృతీయ ప్రభృతిని త్వాచ అనే సూత్రంతో ఇక్కడ మనకి సమాసము సిద్ధించదు. అంటే త్వాంతముతో ఉపపదము సమాసం అవ్వాలి అంటే ఆ త్వా ప్రత్యయం అన్నది నముళ్ళతో పాటుగా విధించబడి ఉండాలి. అలాగే అక్కడ ఉపపదాలు కూడా తృతీయ ప్రభృతిని ఉపపదాలు అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు ఇంకొక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం. మనము ముందర చూసాం కదా, అగ్రే కృత్వా, లేదా ఇది తీసుకోండి 3, 4, 22 తీసుకోండి. అగ్రే కృత్వ మీకు ఎలాగో తెలిసిపోతుంది. ఇది ఒకసారి తీసుకోండి. 3, 4, 22 ఆభీక్ష్ణ్యే నముల్చ. మూడు 4, 22 ఆభీక్ష్ణ్యే నముల్చ. సో ఇప్పుడు ఈ సూత్రం ద్వారా మనకి ఉపపద సమాసం అవుతుందా? అయితే ఎలా అవుతుంది? ఫస్ట్ మనం ఏం చెక్ చేసుకోవాలి? అసలు ఏమేం ప్రత్యయాలు ఉన్నాయి? ప్రత్యయాలు ఏమేమి ఉన్నాయి? 3, 4, 22 త్వానములు 2 ఉన్నాయి. బాగుంది. ఓకే, మరి ఉపపదం ఏంటి? అంటే రిపిటేషన్. అభీక్షణం అంటే రిపిటేషన్, పౌనఃపున్యం. ఓకే, బానే ఉంది. మనకి త్వాంతము సమసించాలి ఉపపదంతో అంటే 2 కండిషన్స్ కదా. ఏంటేంటవి? ఆ ఉపపదము ఏ లిస్ట్ లో ఉండాలి? తృతీయ ప్రభృతిని లిస్ట్ లో ఉండాలి. అంటే 3, 4, 47 ఉపదంశ తృతీయాయాం ఆ సూత్రము లేదా దాని పరశాస్త్రంలో ఉండాలి. అటువంటి ఉపపదాలు ఉన్నప్పుడు మాత్రమే త్వానముళ్ళు 2 ఎక్కడైతే విధించబడుతుందో అప్పుడు అటువంటి ఉపపదము త్వాంతముతో వికల్పంగా సమసిస్తుంది. మరి ఇప్పుడు ఈ సూత్రంలో నెంబరింగ్ చూసుకోండి. 3, 4, 22 ఒక కండిషన్ సాటిస్ఫై అవుతోంది. ఇక్కడ త్వానముళ్ళు 2 విధి సూత్రమే రెండిటికి కూడా. కానీ ఉపపదము మనకి తృతీయ ప్రభృతిని ఉపపదాల్లో ఉందా? ఇది లేదు. అంటే అప్పుడు ఇక్కడ సమాసం అవుతుందా వికల్పంగా త్వా ప్రత్యయంతో? ఓకే, నములతో అవుతుందా పోనీ? కాదండి, అక్కడ కూడా అవునా? ఎందుకని? కేవలం నములే ఫస్ట్ తుల్య విధానం లేదు కాబట్టి అమయవావ్యేన అనే సూత్రంతో నిత్యంగా రాదు. మరి ఇంకా వికల్పంగా ఏమైనా వస్తుందా పోనీ? వికల్పంగా రావాలంటే ఈ సూత్రం దానికి కూడా అంటే నముళ్ళకి ఇక్కడ వికల్పంగా రావాలన్నా ఉపపదాలు మ్యాచ్ అవ్వాలి. ఇక్కడ మనకి తృతీయ ప్రభృతిని ఉపపదాలు లేవు కాబట్టి ఇక్కడ త్వాంతముతోని సమాసము లేదు, నములంతంతో కూడా సమాసం లేదు. ఓకే, ఇప్పుడు ఇంకొకటి. ఫైవ్ 3, 4, 60 ఒకటండి. అంటే జస్ట్ ఎలాగూ ఇది మాత్రము ఆ తృతీయ ప్రభృతిని పట్టుకోవడం ఒక్కటే అండి, అంతే. మిగిలిందంతా చాలా ఈజీ. 3, 4, 60 తిర్యక్ అపసర్గే
అపవర్గే. అపవర్గ్యమా? ఓకే ఓకే, అపవర్గ్యం. అపవర్గం అంటే సమాప్తి, ఫినిష్ అవ్వడం. ఓకే. అంటే ఏదైనా టాస్క్ ఫినిష్ అయిపోయింది అని చెప్పే ఆ ఓకే. కాంటెక్స్ట్ లోనే తిరియచి అంటే తిరియక్ శబ్దానికి మనకి సప్తమి ఓహో, ఇక్కడ కూడా త్వానములే. అది ఉన్నప్పుడు మనకి ఇక్కడ ప్రత్యయ విధానం ఉంది. త్వానములు రెండిటికి ఉంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో తిరియక్ అనేటటువంటి ఉపపదానికి త్వాంతముతో గాని నములంతంతో గాని సమాసం ఉంటుందా? ఉంటే ఎలా ఉంటాయి? ఏ సూత్రాలతో ఉంటాయి? లేకపోతే ఎందుకు ఉండవు? ఇప్పుడు 3, 4, 60 అంటే తృతీయ ప్రభృతిని అనే ఆ పరిధిలో ఉన్నది ఈ సూత్రం. 3, 4, 60. తర్వాత నములు 2 కూడా విధిస్తున్నారు. వికల్పంగా ఉపపదంగా ఉన్నప్పుడు వికల్పంగా తృతీయ ప్రభృతి అన్యతరస్యాం అనే సూత్రం చేత సమాసం రావటానికి దేనికి వస్తుంది ఆ సూత్రం చేత సమాసంగా వికల్పంగా? నములంతంతో అక్కడ వికల్పంగా సమాసము. మరి స్వాంతంతో త్వాచతో అక్కడ వికల్పంగా సమాసం. అంతే, ఇది ఐడెంటిఫై చూపించడానికి అంతే. ఎందుకంటే ఇది మనకి ఎగ్జాంపుల్స్ వీటికి ఏ పుస్తకంలో కూడా ఎక్కువేమి ఇవ్వలేదు. కావాలంటే మొత్తం ఈ సూత్రాలన్నీ ఓపెన్ చేసుకుని వాటిల్లో ఉన్న ప్రక్రియ చూడాలి. మనకి ఎలాగో ప్రక్రియ తెలుసు కాబట్టి ప్రక్రియ పరంగా ప్రాబ్లం లేదు. కానీ మనం ఫిగర్ అవుట్ చేసి మనకి గుర్తుపెట్టుకోవాల్సిన కాన్సెప్ట్ అలా తృతీయ ప్రభృతిని అంతే. ఆ తృతీయ ప్రభృతిని అన్నది ఎక్కడ వర్తిస్తుంది, ఏ సూత్రం నుంచి ఎక్కడ వరకు వర్తిస్తుంది, ఆ అవధి ఏంటి అది గుర్తుపెట్టుకుంటే అక్కడ నముళ్ళు ఉంటే నముళ్ళకి వికల్పంగా సమాసం, త్వాంతం ఉంటే త్వాంతానికి కూడా వికల్పంగా సమాసం వస్తుంది. అంతే అంతే. ఇవి మనకి ఉపపద సమాసాలు. ఈ 4 సూత్రాలు కూడా ఉపపదం అతింగ్, అమైవావ్యయేన, తృతీయ ప్రభృతిని అన్యతరస్యాము, అలాగే త్వాచ. ఇవి 4 కూడా ఉపపద సమాసాలు. సో ఇక్కడితో మనము అఫీషియల్ గా తత్పురుష సమాసాలు, సమాస విధాయక సూత్రాలు కంప్లీట్ అయిపోయాయి. ఇది ఒక్కసారి చూడండి, చూసి ఒకవేళ ఏమైనా డిస్కస్ చేసుకోవాల్సింది ఏమైనా ఉంటే కనుక రేపు డిస్కస్ చేసుకుందాము. అలాగే వాసవ్ గారు ఉన్నారా? రాలేదా ఇవాళ? ఓకే, వచ్చారు, మధ్య మధ్యలో వెళ్ళిపోతున్నారేమో తెలియదు. వచ్చారు. ఓకే, అంటే ఏం లేదు, ఇక్కడతో మనం తత్పురుష కంప్లీట్ అయిపోయింది కదా. మనము అవ్యయీభావ కంప్లీట్ అయిపోయాక అక్కడ ఒకసారి సమాసాంతాలు చూసుకున్నాం, సమాసాంత ప్రత్యయాలు. అలా ఇక్కడ తత్పురుష కూడా చూసుకుని అప్పుడు బహువ్రీహికి వెళ్దామా? నాదేం లేదండి, అంటే మీ అందరికి ఏది ఎలా బాగుంటుంది, ఎలా ఈజీగా అర్థం అవుతుంది. అంటే అవి సమాసాంత ప్రత్యయాలు ఇవన్నీ చూసేసాక తర్వాత చూస్తే అవి కొత్తగా ఉంటాయేమో మళ్ళీ అని అదొక ఆలోచన. అందుకని ప్యారలల్ గా చూసుకుంటేనే బెటర్. ఇప్పుడు ఎట్లీస్ట్ తత్పురుషం నలుగుతోంది కదా, సో కొంచెమైనా మనకి వెంటనే కనెక్ట్ అవుతాం మనం. అందుకని మీ అందరికి సమ్మతం అయితే గనక రేపటి నుంచి తత్పురుష కౌముది క్రమంలో అవి చూసుకుందాం. చాలు, కౌముది క్రమంలో తత్పురుష సమాసాంతాలు చూసుకుందాం. అంటే మీ అందరికీ ఓకే అంటే? లేదు ఇవి ఓకే ఆల్రెడీ అన్ని తెలిసినవే, లేకపోతే ఇవి పర్వాలేదు అనుకుంటే బహువ్రీహికి వెళ్ళిపోదాం. ఎందుకంటే తర్వాత నుంచి బహువ్రీహి మొదలవుతుంది, శేషో బహువ్రీహి నుంచి. మాకు ఎట్లా చదివితే వస్తుందో తెలియదు, మీరు చెయ్యండి. మనకైతే టైం బౌండ్ లాగా ఏం లేదు కాబట్టి సమాసాంతాలు చూసుకున్నాకే బహువ్రీహికి వెళ్దాం. అప్పుడు మనకి తెలియకుండా తత్పురుషకి ఎక్సర్సైజ్ కూడా అయిపోతుంది.
ఓకే. ఇప్పటికి చాలా చూసుకున్నాం కదా. తత్పురుష ప్రకరణం ఎక్కడి నుంచి మొదలు పెట్టాము? 2:1:21 తత్పురుష అని. అక్కడి నుంచి ఇప్పుడు కనీసం అదొక 52, ఇవి ఒక 24, 23, మొత్తానికి 70-75 సూత్రాలు చూసాం మనం తత్పురుషులు ఇప్పటి వరకు. అవన్నీ కలిపి కొంచెం కాంప్లికేటెడ్ గా ఉన్నవన్నీ కలిపి ఇప్పుడు మనకు సమాసాంతాలు వస్తాయి. సో ఒక్కసారి మళ్ళీ మనము రివైజ్ చేసుకున్నట్టు కూడా అవుతుంది. ఒకవేళ మనం ఆ సమాస విధాయక సూత్రం మర్చిపోయినా ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకోవచ్చు. సరే. అలా అయితే రేపటి నుంచి కౌముది క్రమంలో మనము తత్పురుష సమాసాంతాలు చూసుకుందాం. అట్లా. ఓకే అండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ. నమస్తే అండి. ధన్యవాదాలు. ధన్యవాదాలండి. నవీన్ గారు. నవీన్ గారు రికార్డింగ్ ఆపేయచ్చండి. అయిపోయింది.